Hi guys, welcome to Cricket Venkatesh. మన ఐపీఎల్ టీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ రివ్యూలో ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడదాం. ముంబై ఇండియన్స్ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్ ఇన్ 2025. అయినా వాళ్ళు టైటిల్ గెలవలేపారు, థర్డ్ ప్లేస్ మాత్రం సాధించారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఎలిమినేటర్ గెలిచారు కానీ క్వాలిఫైయర్ 2లో ఓడిపోయారు. సో సీజన్ అంతా బాగా సాగింది వాళ్ళకి. దే లుక్డ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అండ్ లుక్డ్ ఇన్విన్సిబుల్. చాలా స్ట్రాంగ్గా అనిపించారు. చాలా టీమ్స్తో పోలిస్తే ముంబైని ఓడించడం అంత తేలిక కాదనిపించారు. దేవర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. బ్యాటింగ్, బౌలింగ్ అన్నిట్లో కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి తేలిపారు. పర్టికులర్లీ నాకేమనిపించిందంటే 2 కీలకమైన మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయారు అగేన్స్ట్ పంజాబ్. వాళ్ళ లాస్ట్ లీగ్ మ్యాచ్ అగేన్స్ట్ పంజాబ్ అది ఓడిపోయారు. తర్వాత క్వాలిఫైర్ 2లో కూడా పంజాబ్తోనే ఓడిపోయారు. 2 మ్యాచ్లు ఓడిపోయారు. 2 మ్యాచ్ల్లో వాళ్ళకి దెబ్బ కొట్టింది పంజాబ్ దెబ్బ కొట్టింది కరెక్టే. కానీ దాంతోపాటు జాష్ ఇంగ్లీష్ వాళ్ళకి సైంధవుడ్లో అడ్డుపడ్డాడు ఈసారి టైటిల్ గెలవకుండా. ముందు ఆ మ్యాచ్లో మన లాస్ట్ లీగ్ మ్యాచ్లో అతను 75 అంతా నాట్అవుట్ చేశాడు. దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ పార్ట్నర్షిప్, సెంచరీ పార్ట్నర్షిప్ విత్ ప్రియాన్ షారియా. ఆ మ్యాచ్లో ముంబై 184, 185 చేసినా కూడా దే కుడ్ నాట్ డిఫెండ్ దట్ స్కోర్ బికాస్ ఇంగ్లీష్ వాజ్ బ్యాటింగ్ సో బ్యూటిఫుల్. హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దేర్. సో అక్కడ దెబ్బ కొట్టాడు. మళ్ళీ క్వాలిఫైర్ 2 దగ్గరికి వచ్చేసరికి శ్రేయసర్ ప్లేడ్ ఏ వండర్ఫుల్, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆఫ్ దిస్ ఐపీఎల్. అయినా సరే మొమెంటం ఇచ్చింది ఇంగ్లీష్. ఐ థింక్ ఈ స్కోర్ జస్ట్ 38 రన్స్. 38 రన్స్లో చాలా క్విక్గా 180 స్ట్రైక్ రేట్ చేశాడు. టీం కొద్దిగా టైట్ స్పాట్లో ఉన్నప్పుడు పర్టికులర్లీ బుమ్రా ఎఫెక్టివ్నెస్ని అతను దెబ్బకొట్టాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్లో ఈ స్కోర్డ్ 20 రన్స్, 2 6లు 2 4లు కొట్టాడు. సో బుమ్రా బౌలింగ్లో ఆ పదును తీసేశాడు. అక్కడ అతను ముంబై 203 అంతా చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేయలేని పరిస్థితి కనిపించాడు. సో ఇంగ్లీష్ అండ్ పంజాబ్తో ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. అది క్రూషల్ అయింది వాళ్ళు. పంజాబ్తో జరిగిన లాస్ట్ లీగ్ మ్యాచ్ కనుక ముంబై గెలిచి ఉంటే వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడి ఉండేవారు. క్వాలిఫైయర్ 1 ఆడితే మీకు రాజమార్గం అది. మీరు క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినా సరే మీరు కొంత టైం దొరుకుతుంది, మళ్ళీ క్వాలిఫైర్ 2 గెలిచి ఫైనల్కి వెళ్ళడానికి వీలవుతుంది. అలా కాకుండా ఎలిమినేటర్ వస్తే ఏంటంటే ఎలిమినేటర్ గెలవాలి, తర్వాత ఒకరోజు గ్యాప్లో మళ్ళీ క్వాలిఫైర్ 2 గెలవాలి, తర్వాత ఫైనల్ గెలవాలి. సో ఎలిమినేటర్ నుంచి ఒకే ఒక టీం గెలిచింది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎలిమినేటర్ల ద్వారా వచ్చి టైటిల్ గెలిచిన టీము 2016లో ఎస్ఆర్హెచ్ ఒకటే. సో ఎలిమినేటర్ కాకుండా వాళ్ళని ఆపింది పంజాబే. అలాగే ప్లే ఆఫ్స్లో కూడా వాళ్ళు ఆపింది పంజాబే. పంజాబ్ విషయంలో, ఇంగ్లీష్ విషయంలో ముంబై ఫ్యాన్స్ చాలా గుర్రుగా ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. ఒకనొక పర్టికులర్ సీజన్లో ఆర్సీబీ ఫ్యాన్స్ వర్ సో మచ్ దే ఎక్స్ప్రెస్ సో మచ్ హేటెడ్ అగేన్స్ట్ శుభ్మన్ గిల్ కపుల్ ఆఫ్ సీజన్స్ బ్యాక్. అలాగే ఇక్కడ కూడా పంజాబ్ విషయంలోనూ, తర్వాత పర్టికులర్లీ జాష్ ఇంగ్లీష్ విషయంలోనూ ముంబైకి చాలా కంప్లైంట్లు ఉండే అవకాశం. సో దట్ ఈస్ నాట్ పర్సనల్ అఫ్ కోర్స్, బట్ ఆ క్రూషియల్ చేంజెస్. ఎందుకంటే ముంబై స్టార్టెడ్ ఆఫ్ సో బ్యాడ్లీ. ఎప్పటిలాగే స్లో స్టార్ట్. ఫస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. దాంట్లో 3 మ్యాచ్లో బుమ్రా లేకపోవడం వల్ల కూడా వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా ఆర్డినరీగా అనిపించింది. సో బుమ్రా రావడంతో తర్వాత మిగతా అన్ని స్లాట్స్ కుదురుకోవడంతో ఏంటంటే వాళ్ళు ఆ ఫస్ట్ 5 మ్యాచెస్ తర్వాత వరుసగా 6 మ్యాచ్లు గెలిచారు. 6 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ మనం చూసాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కొంచెం తడబాటుగా అనిపించింది. పర్టికులర్లీ ఆ లాస్ట్ లీగ్ మ్యాచ్ ఓడిపోవడం. లాస్ట్ లీగ్ మ్యాచ్ గెలిచుంటే బాగుంటుంది. సో చాలా బెటర్ సీజన్ దే హ్యాడ్ బికాస్ దే వన్ 8 మ్యాచెస్, ఓడిపోయినవి జస్ట్ 6 మ్యాచెస్. సో లాస్ట్ సీజన్లో వాళ్ళు 10th ప్లేస్లో వచ్చిన టీం చాలా డిసప్పాయింట్ చేసిన టీంతో కంపేర్ చేస్తే ఈసారి అన్నీ సెట్ అయినాయి వాళ్ళకి. అందరూ బాగా కుదిరారు. పర్టికులర్లీ యూ హ్యావ్ సీన్ 2 బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. వన్ ఫ్రమ్ సూర్యకుమార్ యాదవ్ హూ హ్యాడ్ హిస్ బెస్ట్ ఐపీఎల్ సీజన్. ప్రతి మ్యాచ్లో 25 రన్స్ చేశాడు. ఆడిన 16 మ్యాచ్ల్లో ప్రతిసారి 25 క్రాస్ చేశాడు. సో కన్సిస్టెంట్, సో ఎఫెక్టివ్. అండ్ బుమ్రా కూడా అద్దరు కొట్టేశాడు. హీ హ్యాడ్ ప్రతి మ్యాచ్లో బాగా ఆడిన బుమ్రా హీ హ్యాడ్ 1 ఆఫ్ డే. ఒక్క మ్యాచ్లో కొద్దిగా ఇన్ఎఫెక్టివ్ అనిపించాడు. అది ఆ క్రూషియల్ క్వాలిఫైయర్ 2. అది మినహాయిస్తే బుమ్రా వాజ్ బ్రిలియంట్ త్రూఅవుట్ ది సీజన్. వీళ్ళిద్దరే కాకుండా నమన్ ధీర్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. నమన్ ధీర్ అద్భుతమైన ఫినిషింగ్ టచ్. సో బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అండ్ నమన్ ధీర్ వీళ్ళందరూ కొత్త కుర్రాడు అశ్విని కుమార్ డిడ్ వెల్, రీజనబుల్లీ వెల్. అతను యార్కర్స్తో వాడుతూ. తర్వాత విఘ్నేష్ పుత్తూర్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ కూడా స్టార్టింగ్లో బాగా బౌలింగ్ వేసాడు. తర్వాత ఇంజర్డ్ అయ్యాడు అతను.
కార్బిన్ బాష్ని తీసుకొస్తే కార్బిన్ బాష్ పర్ఫార్మెన్స్, విల్ జాక్స్, రియాన్ రికల్టన్ వీళ్ళందరూ కూడా బాగా ఆడారు కాబట్టి నెక్స్ట్ సీజన్లో, ఈ సీజన్ ఓడిపోయినప్పుడు నెక్స్ట్ సీజన్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి ఇదే టీంతో మేము వెళ్తే ముంబై పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ డన్ రియలీ వెల్ దిస్ సీజన్. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ కలిసి రాలేదు వాళ్ళకి, అంతకుమించి ఏం లేదు. ఎక్కడ దెబ్బతిన్నారు ఇవి కాకుండా, ఈ పంజాబ్ నుంచి ఎదురైన 2 మ్యాచ్లు కాకుండా అంటే ఒకరిద్దరు ప్లేయర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ముఖ్యంగా దీపక్ చహార్ని వాళ్ళు పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నారు, చాలా హోప్స్ పెట్టున్నారు. అతను స్టార్టింగ్లో పవర్ ప్లేలో వికెట్స్ ఇస్తారు, కానీ అతను చాలా ఇన్ఎఫెక్టివ్, ఒక సూపర్ ఓవర్ కూడా సరిగ్గా వేయలేదు. మొత్తం మీద ఓవరాల్గా అతను దీపక్ చహార్ నుంచి వాళ్ళు ఆశించిన స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదు. సూపర్ ఓవర్ కాదు, ఐ థింక్ గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఒక ఇంపార్టెంట్ ఓవర్ అతను సరిగ్గా వేయలేదు. సో ఐ థింక్ దీపక్ చహర్ డిసప్పాయింట్ చేశాడు. తిలక్ వర్మ కూడా డింట్ హ్యావ్ ఏ గ్రేట్ సీజన్. తిలక్ వర్మ కొన్ని మ్యాచ్లు బాగా ఆడాడు, కొన్ని ఇన్నింగ్స్ చాలా బాగా ఆడాడు, కానీ ఓవరాల్గా అతను ఆడే రెగ్యులర్ కన్సిస్టెన్సీ ఇక్కడ మిస్ అయింది. సో ఒకరిద్దరు ప్లేయర్స్ వాళ్ళకి ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయలేదు, దానివల్ల వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టి. తర్వాత హార్దిక్ పాండ్యా ఎందుకు సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు, కొన్ని మ్యాచ్లు అసలు బౌలింగే చేయలేదు. నేను చెప్పిన దీపక్ చహర్ ఓవర్ అతను వేసుంటే డిఫరెంట్గా ఉండేది. కొన్ని క్రూషియల్ ఓవర్స్ అతను వేయలేదు. వరల్డ్ కప్ ఫైనల్స్లో వాటిలో లాస్ట్ ఓవర్ వేసిన బౌలర్, ఇండియా తరఫున అనేక సందర్భాల్లో లాస్ట్ ఓవర్, ఆ క్రూషియల్ ఓవర్, ఆ ప్రెషర్ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా కొన్ని ఇంపార్టెంట్ ఓవర్స్ వేయకపోవడం అనేది టీంని ఇబ్బంది పెట్టిద్దాం. అదర్వైజ్ హార్దిక్ పాండ్యాస్ క్యాప్టెన్సీ వాజ్ వెరీ గుడ్, హిస్ పర్ఫార్మెన్స్ ఆల్సో అత్యద్భుతంగా ఉందని చెప్పను, కానీ అటు బౌలింగ్లో కానీ బ్యాటింగ్లోని తన రోల్ని అతను పర్ఫెక్ట్గా చేశాడు. అందుకని ముంబై పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు ఈ సీజన్లో. బట్ చిన్న చిన్న లోపాలు వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు కూడా మిగతా ప్లేయర్స్ లాగే బ్రేక్ తర్వాత ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి కీలకమైన ప్లేయర్స్ విల్ జాక్స్, రాన్ రికల్టన్ లాంటి వాళ్ళు మిస్ అయినప్పుడు ఓకే బేర్ స్టోన్ తీసుకొచ్చారు, బేర్ స్టో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. బేర్ స్టోన్ వాళ్ళు రిటైన్ చేసుకోలేదు, అది వేరే విషయం. సో బేర్ స్టో కాకుండా లాస్ట్ క్వాలిఫైర్ 2లో వాళ్ళు మళ్ళీ ఆ బిగ్ నేమ్స్ ఫారిన్ ప్లేయర్స్ కోసం వెళ్ళారు, రీస్ టాప్లైన్ ఆడించారు. అది పేస్ ఫ్రెండ్లీ వికెటే, కానీ అతను కాకుండా ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకొని ఇంకొక ఇండియన్ బౌలర్తో వెళ్ళి ఉంటే బాగుంటుంది. ఎక్స్ట్రా ఫారిన్ బ్యాట్స్మెన్ లైక్ అసలంక దాంట్లో ఆడించుకుంటే బాగుంటుంది. రీస్ టాప్లీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, వాజ్ నాట్ ఎట్ ఆల్ ఎఫెక్టివ్. సో చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు వాళ్ళు. సో అది తప్పిస్తే ముంబైకి సీజన్ బాగానే వెళ్ళింది. బట్ ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఇదే నేను చెప్పినట్టుగా క్రూషియల్ మ్యాచెస్ అగేన్స్ట్ పంజాబ్ 2 మ్యాచ్లు ఓడిపోయారు. అది వీళ్ళు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు కూడా మీరు అన్ని మ్యాచ్లు ఓడిపోకూడదు. అలాగా మీరు 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోతే క్యాచప్, అక్కడి నుంచి క్యాచప్, యూ హ్యావ్ టు ప్లే క్యాచప్. అక్కడి నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఫస్ట్లో మీరు ఆ డిఫీట్స్ ఒక 2కో లేదా 3కు పరిమితం చేసుకున్నా బాగుంటుంది, కానీ అక్కడ వరుసగా అన్ని మ్యాచ్లు ఓడిపోవడం అది వాళ్ళని దెబ్బ కొట్టింది. సో నెక్స్ట్ సీజన్ నుంచి ఆ మచ్చ తీసేయాలి. ఏంటంటే స్టార్టింగ్ నుంచే వాళ్ళు బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. అదేంత సెంటిమెంట్గా మారిపోయింది, దాని నుంచి బయటపడాలి ముంబై. అది చాలా అవసరంగా నాకు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ సీజన్లో సరే ముందుగా ఇది చెప్తాం మనం. ఈ సీజన్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఎవరు? బుమ్రాకి సూర్యకుమార్కి మధ్య పోటీ ఉంది. బుమ్రా తీసిన ఐ థింక్ 18 వికెట్స్ తీశాడు, బట్ ఈస్ ఎకానమీ 6.6 ఎంతో. ఇట్ వాస్ వండర్ఫుల్. ఏ బౌలర్కి లేదు అంత మంచి ఎకానమీ ఈ సీజన్లో, అంటే రెగ్యులర్ బౌలర్స్లో ఎవరికి అంత మంచి ఎకానమీ లేదు, అంత ఎఫెక్టివ్నెస్. పర్టికులర్లీ గుజరాత్ టైటన్స్ అగేన్స్ట్ జరిగిన మ్యాచ్లో క్రూషియల్ స్టేజ్లో సాయి సుదర్శన్ వాషింగ్టన్ రెచ్చిపోయి ఆడుతున్న టైంలో అతను తీసిన వికెట్స్ వాషింగ్టన్ అవుట్ చేయడం, టైట్ బౌలింగ్ వేయడం, దాంతో ఏంటంటే మ్యాచ్ ముంబైకి మలుపు తిప్పి ఎలిమినేటర్ గెలవగలిగారు. సో బుమ్రా వాజ్ అవుట్ స్టాండింగ్. బట్ ఐ విల్ గో విత్ సూర్యకుమార్. సూర్యకుమార్ స్కోర్డ్ సో మెనీ రన్స్ అండ్ అతను ముంబైకి ఎప్పుడు కూడా ఆ ప్లాట్ఫామ్ అందించాడు. దాని మీద నమద్దీర్ లాంటి వాళ్ళు ఫినిష్ చేశారు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు కొన్ని మ్యాచ్లో. సో హార్దిక్ పాండ్యా ఇన్ సమ్ మ్యాచెస్. సో సూర్యకుమార్ ఈజ్ ది అవుట్ స్టాండింగ్ ప్లేయర్ ఫర్ ద టీమ్. అండ్ ఎమర్జింగ్ ప్లేయర్ ఇస్ నో డౌట్ అశ్విని కుమార్. మంచి యార్కర్స్ వేశాడు, స్లోయర్ వన్స్ వేశాడు. సో ఈ లుక్ ద పార్ట్. డెఫినెట్లీ అతను మంచి భవిష్యత్తు ఉన్నట్టుగా కనిపించింది. సో ఈవెన్ నేను చెప్పినట్టు పుత్తూరు కూడా మంచి బౌలింగ్ చేశాడు, కానీ అది ఎక్కువ మ్యాచ్ ఆడలేదు. అశ్విని కుమార్ ఈజ్ దర్ ఎమర్జింగ్ ప్లేయర్ అని చెప్పాలి. మరి నెక్స్ట్ సీజన్లో ముంబై ఏమైనా మార్పులు చేసుకోవాలా? ఎక్కువ దీపక్ చహార్ని ఏమైనా పక్కన పెట్టచ్చు వాళ్ళు. వాళ్ళకి ఇంకొక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంటారు. తర్వాత ఇండియన్ స్పిన్నర్ కూడా కావాలి. శాంట్నర్ని వాళ్ళు కొన్ని మ్యాచ్లో శాంట్నర్ పక్కన పెట్టి కరణ్ శర్మ చేత బౌలింగ్ చేయించారు. కరణ్ శర్మ ఎంతైనా అతను ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్. అతనితో పాటు ఒక మంచి ఇండియన్ స్పిన్నర్ కావాలి. పుత్తూరు ఉన్నా కూడా ఇంకొక గన్ ఇండియన్ స్పిన్నర్ కావాలి వాళ్ళకి. ప్లస్ వాళ్ళకి ఐ థింక్ ఒక ఫారిన్ ఫాస్ట్ బౌలర్ కోసం కూడా వాళ్ళు వెళ్తే బాగుంటుంది. బేర్ స్టోర్ని వాళ్ళు రిటైన్ చేసుకోవడానికి లేదు, ఎందుకంటే అతను టెంపరీ రీప్లేస్మెంట్కి వచ్చాడు కాబట్టి.
ఒకవేళ ర్యాండీ కెల్టన్, విల్ జాక్స్ వస్తే బేస్టో అవసరం వాళ్ళకి ఉండదు, కానీ బేస్టో ఉంటే బాగుంటుంది. బేస్టో ది వే హీ బ్యాటెడ్, వాళ్ళు బేస్టో కోసం వెళ్తారు. ఐ థింక్ దీపక్ చహర్ వెళ్తే వాళ్ళకు 10 crores రీస్టాప్లీ వీళ్ళిద్దరినే వాళ్ళు వదిలే అవకాశం ఉంది. మిగతా టీంతో సేమ్ టీమ్, బికాస్ దే హ్యావ్ డన్ వెల్, దెన్ ఇట్ షుడ్ నాట్ మేక్ టూ మెనీ చేంజెస్. తిలక్ వర్మ డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. ఒక సీజన్ కొంచెం బ్యాడ్గా వెళ్ళింది అతనికి, బట్ ఈజ్ వండర్ఫుల్ ప్లేయర్ తిలక్ వర్మ. కానీ రోహిత్ శర్మ ఎప్పుడు లేని 4 50 చేశాడు ఈసారి. ఎప్పుడు లేదంటే 2016 తర్వాత 4 50 చేశాడు, 400 runs చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 150 ఉంది. అండ్ క్రూషియల్ 50 చేశాడు అతను, క్రూషియల్ నాక్ ఇన్ ఎలిమినేటర్. సో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడని చెప్పను, కానీ ఈజ్ నెవర్ బీన్ ఏ గ్రేట్ పర్ఫార్మర్ ఇన్ ఐపీఎల్, బట్ హీ హ్యాడ్ ఎ రీజనబుల్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ ఇయర్స్ ఐపీఎల్. అతను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం కూడా ఏంటో కొంచెం విచిత్రంగా అనిపించింది. అంత పూర్ ఫీల్డర్ ఏం కాదు, ఇండియా తరఫున అంత మంచి ఫీల్డింగ్ మనం ఛాంపియన్ ట్రోఫీలు కూడా చేసిన 50 overs చేసిన 20 overs చేయలేడు. ఏంటో అది కొంచెం అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించడం ఏంటో కొంచెం విచిత్రంగా అనిపించింది. చాలా మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించారు. బట్ స్టిల్ రోహిత్ శర్మ ఇస్ స్టిల్ వెరీ గుడ్ దిస్ ఫార్మాట్ అని అనుకుంటున్నాను నేను. సో అతను హెస్ డన్ రీజనబుల్లీ వెల్, బ్రహ్మాండంగా ఆడని అయితే చెప్పను. సో దే షుడ్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్ అని అనుకుంటున్నాను. సో ముంబై పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ డన్ గుడ్ జాబ్ ఇన్ దిస్ సీజన్. ఇదే కంటిన్యూ చేసి ఆ చిన్న చిన్న లోపాలు కవర్ చేసుకుంటే ఐ థింక్ దే షుడ్ డూ రియలీ వెల్. అండ్ ఆల్సో ఐ ఫర్గాట్ టు మెన్షన్ శాంటనర్ ఆల్సో బ్రిలియంట్ బౌలింగ్ ఫ్రమ్ శాంటనర్. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటో ఫారిన్ స్పిన్నర్ ఆడించి కూడా అన్నిసార్లు కుదరకపోవచ్చు. అందుకని దే షుడ్ హ్యావ్ ఏ బెటర్ ఇండియన్ స్పిన్నర్ అని మనకు అనిపిస్తుంది.